మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బివి జయనాగేశ్వరరెడ్డి గారి తండ్రి గారైన బివి మోహన్ రెడ్డి గారి 14వ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామమైన ఉలిందకొండలోని బివి మోహన్ రెడ్డి గారి ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గారు పార్టీ నాయకులతో కలిసి ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మిగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చేసరికి 2010లో నన్ను ఏమన్నారో ఒకసారి గుర్తు చేస్తాను. మిమ్మల్ని చిన్న పిల్లోడు వీడికి ఏం చేతవుతుందని అన్నారు. మీకు గుర్తు చేయాలి. 2012 బై ఎలక్షన్లో నా తండ్రి మరణించిన తర్వాత వీడితో వీడి పని అయిపోయింది, వీడు వెళ్ళిపోతాడు, వీడు ఊరు వదిలిపెట్టి పారిపోతాడు, వీడు ఉండరు అన్నారు. 2014లో నేను మీ ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత లెజెండ్ అన్నారు. 2019లో నేను ఓడిపోయిన తర్వాత అధికారం కోల్పోతే కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటే ఎమ్మిగనూరులో జయనాగేశ్వరరెడ్డి ఉండడు, కరోనాలో నేను హైదరాబాద్ లో ఇరుక్కుపోతే ఇంకా రాడు, ఒకసారి ఎమ్మెల్యేగా అయినాడు, పారిపోతాడని చెప్పి వాడుండడు వీడుండని నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తులు 2019లో టికెట్టే రాదని చెప్పిన వాళ్ళు 2024 వచ్చేసరికి 40 మంది కావాలని టికెట్ కోరినా 40 మంది కోరినా ఇక్కడ ఒక విషయం చెప్తా. నేను ఎప్పుడు ఆ రోజు ఈ రోజు చెప్పిన మాట ఒకటే, స్వర్గంలో నందమూరి తారక రామారావు గారు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ప్రదాత పద్మశ్రీ మాచాని సోమప్ప గారి ఆశీర్వాదం, మా కుటుంబం మీద నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదం ఉన్నంత వరకు ఇక్కడ నా కుటుంబ సభ్యులు, నాకు అన్నదమ్ములు లేకపోయినా ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తల బలము, కార్యకర్తల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఖచ్చితంగా ఏది మంచి అంటే అదే మంచి జరుగుతుంది తప్ప ఎవరో ఏదో అంటున్నారు, ఎవరో ఏదో తిడుతున్నారని మనం ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మనం దృష్టి పెట్టాల్సింది మన గ్రామంలో అభివృద్ధి, మన గ్రామంలో త్రాగునీరు, సాగునీరు, రోడ్లు, రైతులు. రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచే మొదలు కావాలా, వర్ధంతి సందర్భంగా మొదలు కాలేదు కాబట్టి రేపటి నుంచి మళ్లీ మొదలు పెడుతున్నాం. కీర్తిశేషం నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, ఎలక్షన్లు వస్తే తప్ప మొహాలు కనిపించినటువంటి నాయకులు ఉన్న ఈ ప్రాంతంలో ఎలక్షన్లు ఉన్నా లేకున్నా అభివృద్ధి ఏ రకంగా జరుగుతా ఉంది, సంక్షేమం ఏ విధంగా ముందుకు పోతా ఉంది అనే విధంగా ఇంటింటికి వచ్చి పలకరించే సంస్కృతి నేర్పిన నాయకుడు చెప్పినటువంటి ఆ కార్యక్రమాన్ని రేపటి నుంచి మళ్లీ జయనాగేశ్వరరెడ్డి, మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరం ప్రతి ఇంటికి వస్తున్నాం. ఇంటికి వచ్చి పలకరించడమే కాకుండా చెప్పిన హామీలని, చేయబోతున్న హామీలని విశదీకరించి చెప్పి ఈ యొక్క వైసీపీ పార్టీ చేస్తున్న విష ప్రచారానికి వాళ్ళు తిడుతున్నారని చెప్పి మనం తిట్టకూడదు. వాళ్ళు ఏది మాట్లాడుతున్నా వాళ్ళ విమర్శలకు మనం సమాధానం చెప్పాల్సింది మన అభివృద్ధితో, మనం చేసే పనితో సమాధానం చెప్పాలా. ప్రజలు చూసుకుంటారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఏది పడితే అది మాట్లాడితే ప్రజలేమి అమాయకులుగా, చాలా తెలివైన వాళ్ళు ఎమ్మిగనూరు ప్రజలు, ఇక్కడ చాలా తెలివైన వాళ్ళు, అన్ని గమనిస్తుంటారు.